హలో మామ నమస్తే. ఇట్లాగానే రోజు లేచినట్టు లేట్ లేద్దాం అనుకున్నా మామ, కానీ మొన్న ఈఎంఐకి పైసలు ఇచ్చిన దోసుగాడు ఫోన్ చేసి లేపింది మామయ్య. ఏముందిలే అని చెప్పి లేవనైతే లేచి గుడికైతే పోయి దండం అయితే పెట్టు. మావానికి ఫోన్ చేసి పైసలు అడిగి ఈఎంఐ కట్టింది అయితే వాస్తవం, కానీ వాడేమనుకున్నంటే ఆ పైసలు తీసుకొని సినిమా షికార్లకు తిరుగుతున్నావు అని చెప్పి పొట్టు తిట్టిండు. అరే తుప్పా సెదవా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. అయితే ఏముంది తిట్టింది అయితే మన దోసుగాడే కానీ, ఎందుకంటే మన పైసలు ఇచ్చింది అమ్మ. అందుకే రాగానే పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. ఆ పబ్లిక్ తగ్గట్టే మా ఆటోలు కూడా చాలా ఉన్నాయి మామ. సీరియల్ పెట్టిన జర్ర సేపటికే డ్రాప్ పడ్డది, పైకి అయితే వచ్చిన మామ. పైకి వచ్చిన జర్ర సేపటికే మళ్ళా సీరియల్ పడ్డది మామ. సీరియల్ కూడా మళ్ళా కిందికి వచ్చిన మామ. చిన్న కథ కదిరిద్యా. అవును మామ, అసలు నేనే అనుకోలేదు. ఈ రోజు పబ్లిక్ ఉందని చెప్పి ఇంటికి కూడా పోకుండా రోడ్ మీద టిఫిన్ చేసి నడిపిన. మొత్తానికి అయితే చీకట్ అయింది, వర్షం కూడా పడ్డది మామ. ఈ వర్షంలోనే బండి అయితే నడుపుకుంటున్నాం మామ. కురుసుడేంది మామ, ఆటో అంతా ఉరుసుడే ఉంది వానకిడ దిక్కు. మొత్తానికి రాత్రి అయితే బండి అంతా నడిపి ఇంటికి అయితే వచ్చేసిన మామ. బాగుందనా, నిజం బాగుంది.